ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను మనమంతా అమలు చేయాలని ప్రత్యేకంగా గొట్టిపాటి రవికుమార్ ఈ సందర్భంగా మాట్లాడారు. కానీ ప్రజలందరూ కూడా విద్య ఏదైనా ఆస్తితే తల్లిదండ్రులు ఉంచవచ్చు పోవచ్చు. మనం కనుక చదువుకొని ఉంటే మాత్రం ఎప్పటికి కూడా చదువు మన నుంచి ఎక్కడ కూడా దూరం కాదు. నేను చదువుకోబట్టే ఇవాళ సమాజంలో ఇంత గొప్పగా గుర్తింపు పొందుతున్నాను అనే ఉద్దేశంతో అందరూ కూడా చదువుకోమని చెప్పాడు ఆయన. చదువుతోటే ఏదైనా సరే భేదాభిప్రాయాలు అన్నీ కూడా గోడల మధ్య మన మధ్య ఉన్న విభేదాలు అన్నీ కూడా మంచి ఒక్క విద్యతోటే సాధ్యమైందని ఆ మహానుభావుడు చెప్పిన విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఊరక మనం ఏదో అంబేద్కర్ గారి జయంతి రోజు వచ్చి దానిలో నివాళులు అర్పించడం కాదు, ఆయన చెప్పిన వాటిని ప్రతి ఒక్కటిని కూడా మనసులో తీసుకొని మనం ఈ సంవత్సరం అంబేద్కర్ గారి జయంతి రోజుకి నెక్స్ట్ ఇయర్ వచ్చే జయంతి రోజుకి మనం ఏమి అభివృద్ధి చెందాం, ఏ విధంగా మనం బాటలేస్తున్నాం అనేది ఒక్కసారి కనుక ప్రతి ఒక్కరు కనుక ఆలోచిస్తే కనుక తప్పకుండా ఆయన ఏ మంచి కోసమో ఏని కోసమో పోరాటం చేశాడో అది ఆచరణలోకి తీసుకురాగలిగితే కనుక అందరం కూడా సుఖశాంతులతో బతుకుతారని చెప్పి ఒకసారి తెలియజేసుకుంటూ ఆయన రాజ్యాంగం రాసిన తర్వాత ప్రపంచంలో ఎన్నో దేశాలు ఆయన రాజ్యాంగ స్ఫూర్తితోటే రాజ్యాంగం రాశారని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదనమాట. చాలా దేశాలు దాదాపు 200 దేశాల పైన దేశాలు మన తర్వాత కూడా స్వాతంత్రం వచ్చిన దేశాలు చాలా చోట్ల అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని 1కి 10 సార్లు స్టడీ చేసి మన దేశానికి ఏం ఉపయోగపడింది అని చూసుకొని ఈ రాజ్యాంగ స్ఫూర్తితోటి వాళ్ళు కూడా ముందుకెళ్ళారు. ఇట్లాంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ